మనకు వెస్టేజ్ ద్వారా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేయడం జరిగింది. దీని గురించి ఇప్పుడు మనం ఒక 2 మాటల్లో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా అవసరం కాబట్టి అందులో మనకు ఫుడ్ ద్వారా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేది లభిస్తాయి. దాని ద్వారా ఫుడ్ ద్వారా వచ్చేటువంటి మినరల్స్ ఏంటంటే ఒక 16% వరకు మాత్రమే మనకు అందుతాయి. అంటే టోటల్ గా బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ ఎంత అంటే 60% మన బాడీకి కావాలి. కాకపోతే మనకు ఏదైతే మనకు ఫుడ్ ద్వారా 16% మాత్రమే మనకు అందుతున్నాయి. మిగతా 40 నుంచి 45 మినరల్స్ అనేవి మనకు వాటర్ ద్వారా లభిస్తాయి. కాబట్టి మనము ఈ వాటర్ అనేది ఏ విధంగా ఉంది, మనం తీసుకున్న రెగ్యులర్ గా తీసుకున్నటువంటి ఫిల్టర్ వాటర్ మనం తీసుకుంటా ఉన్నాము. కాబట్టి ఆ ఫిల్టర్ వాటర్ లో మనకు కావాల్సినటువంటి మినరల్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవా, అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనము డెమో ద్వారా మీకు పరిచయం చేశాను. అయితే మనకు వచ్చేసి ఇది బోర్ వాటర్ అనమాట. మనకు బయట రెగ్యులర్ దొరికే బోర్ వాటర్. అయితే దీంట్లో మినరల్స్ ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను బోర్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, బోర్ వాటర్ లో మినరల్స్ ఉన్నట్లయితే మనకు ఈ విధంగా కరెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మినరల్స్ ఉంటే మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్ వాటర్ లో నేను టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు బోర్ వాటర్ లో కావాల్సిన మినరల్స్ ఉన్నాయి. అయితే ఈ మినరల్స్ ని మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో బోర్ వాటర్ లో డస్ట్ అంటే మంచి ఉంటుంది ప్లస్ చెడు ఉంటుంది. కాబట్టి వీటిని క్లీన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫిల్టర్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఫిల్టర్ వాటర్ తాగుతాం కదా, ఆ ఫిల్టర్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫిల్టర్ చేయడం ద్వారా ఏమవుతుంది అనేది మనం చూసుకుందాం. ఓకేనా? అయితే ఇది మనకు బయట దొరికే ఫిల్టర్ వాటర్ అనమాట. మన 20 లీటర్ క్యాన్ ఉంటుంది కదా, ఆ క్యాన్ ద్వారా వచ్చే ఫిల్టర్ వాటర్. దీంట్లో మనకు కావాల్సిన మినరల్స్ ఉన్నాయా లేవా అనేది మనం టెస్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ నేనైతే ఫిల్టర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో మనము ఇప్పుడు ఇక్కడ చూడండి కరెంట్ వస్తుంది. ఇందులో మనం టెస్ట్ చేసినట్లయితే కరెంట్ అనేది రావడం లేదు. అవునా? కరెంట్ అనేది రావడం లేదు. ఇక్కడ ఏమైంది, టోటల్ గా ఇక్కడ కరెంట్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కరెంట్ అనేది రావడం లేదు. అంటే టోటల్ గా మనకు ఇందులో ఉన్నటువంటి బోర్ వాటర్ లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ చేసిన తర్వాత, ఫిల్టర్ చేయడానికి మనకు ఇందులో కెమికల్ అనేది యాడ్ చేసినప్పుడు టోటల్ ఇక్కడ ఏమైంది, ఇందులో ఉన్న మినరల్స్ అనేవి టోటల్ గా డెడ్ అయిపోయినాయి అనమాట, అంటే చనిపోయినాయి. ఈ విధంగా మనం చనిపోయినటువంటి వాటర్ మనం తీసుకోవడం ద్వారా మనకు ఇప్పుడు రెగ్యులర్ గా మోకాలు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క బ్యాక్ పెయిన్స్ కానీ టోటల్ గా రావడానికి మనకు అవుతుంది అనమాట. అయితే ఈ వాటర్ మీద మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టోటల్లీ మోకాలు నొప్పులు కానీ ఇక రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. అయితే మనకు ఇక్కడ మన వెస్టేజ్ ద్వారా అందించినటువంటి ఒక సిఎండి అనేది దీంట్లో 80 మినరల్స్ అనేవి ఉంటాయి మనకు. ఇక్కడ సిఎండి సార్, ఇది సిఎండి అనేది ఒక 80 మినరల్స్ అనేవి మనము దీంట్లో మనకు వచ్చేసి ఒక డ్రాప్ వచ్చేసి ఒక 80 అనేది మినరల్స్ అనేవి మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ డెడ్ వాటర్ లో ఇక్కడ చూసినట్లయితే మనకు బోర్ వాటర్ లో మినరల్స్ ఉన్నాయి. వీటిని ఫిల్టర్ చేయడానికి కెమికల్ కలిపినప్పుడు మనకేమైతుంది, ఫిల్టర్ వాటర్ వస్తుంది. ఈ ఫిల్టర్ వాటర్ లో మనకి ఏమైంది, డెడ్ వాటర్ అనేది పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ సిఎండి అనేది ఒక డ్రాప్ లో మనకు 80 మినరల్స్ అనేవి ఉంటాయి. అయితే దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే డ్రాప్ లో మనకు 84 అనేది మినరల్స్ ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు మినరల్స్ అనేది బాడీకి అవసరం కాబట్టి పూర్తిగా డెడ్ వాటర్ అయినటువంటి వాటర్ లో మనం ఈ మినరల్స్ అనేది యాడ్ చేస్తా ఉన్నాం. చూడండి, కరెంట్ అనేది రావడం లేదు. మనం మిక్సప్ చేసినప్పుడు ఇందులో కరెంట్ అనేది ఉత్పత్తి అవుతా ఉంటుంది.